పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయం. ఎంజీ రావు గారు, ఇక్కడ అమెరికా పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే నిన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక 2 రోజుల క్రితం 40 నిమిషాలు టెలిఫోన్కి డిస్కషన్ చేసుకుని వాళ్ళకి ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది. అమెరికా ఏమంటుందంటే మేము పీస్ డిస్కషన్ చేస్తున్నాం ఇరాన్తో అణు ఒప్పందం కోసం న్యూక్లియర్ డిస్కషన్ చేస్తున్నాం, ఇది తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టు ఉంది, నువ్వు దాడి చేయొద్దని ఒక రకంగా చెప్పినట్టు ఉంటుంది పైకి. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, నిన్న రాత్రి అటాక్ జరిగిద్దనగా నిన్నట అమెరికా యొక్క ఆ మిలిటరీ స్థావరాలు ఉంటాయండి పశ్చిమాసియాలో. సుమారు ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, జిబౌటి ఇలా 7 దేశాల్లో మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఈ మిలిటరీ స్థావరాల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్నారు. సుమారు 50,000 దళాలని. ఎందుకంటే ఇరాన్ ప్రతిస్పందిస్తే వాళ్ళ మీద దాడి చేస్తానంటుంది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ దాడి చేస్తుందనేది అమెరికాకు ముందు తెలుసు అని చెప్తుంది. ఇజ్రాయెల్ దాడి చేస్తాక వెళ్తుందని నేను వద్దంటున్నాను, కానీ ఇజ్రాయెల్ వినడం లేదు, ఇజ్రాయెల్ ఆత్మరక్షణ అని చెప్తుంది అమెరికా. ఇక్కడ అమెరికా పాత్ర చాలా అనుమానించదగింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద దాడి చెయ్యదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న బాంబర్స్ F-35, F-18, హార్నెట్, F-16 అనేవి, తర్వాత వాటికి అమ్యునేషన్, వాటికి మదరా బాల్ బాంబ్స్, బంకర్ బరస్ట్ బాంబ్స్ ఇవన్నీ సప్లై చేసేది అమెరికా మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ని రక్షించేది అక్కడ అమెరికా. ఇప్పుడు ఇరాన్ మీదకి ఏదైనా ఇరాన్ మిసైల్స్ వస్తుంటే అంతకుముందు కొన్ని నెలల క్రితం ఇరాన్ ఏం చేసింది, కొన్ని వేల మిసైల్స్ని, రాకెట్ ఫోర్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించినప్పుడు అమెరికా యొక్క ఆ ప్రాంతంలో ఉన్న అణు బాంబులతో కూడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, యాంటీ మిసైల్స్తో ఈ మిసైల్స్ని కూల్చేయడం జరిగింది ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు వెళ్ళి. అంటే ఏంటి, అమెరికా ఏంటంటే దొంగ పాత్ర అనమాట. ఇదేమంటారంటే పైకము దెబ్బలటొద్దు అని పైకి చెప్తూనే ఇజ్రాయెల్ని ఏం చేస్తుంది, వెనకాల ఇరాన్ మీదకు ప్రయోగిస్తుంది. ఎందుకు, ఇరాన్ అనేది ఈ అమెరికా యొక్క గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఆపేస్తుంది ఈ అమెరికా రంగంలో డైరెక్ట్గా వస్తే, అది తప్పించడానికి. 2, అమెరికా యొక్క మిలిటరీ బేసిస్ మీద డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉంది వాళ్ళ యొక్క ఎంబసీస్ అన్నిటి మీద, ఈ ఇస్లామిక్ దేశాల్లో ఉన్నట్ల మీద. ఇంకోటి ఏంటి, ఇస్లామిక్ దేశాలు కూడా అమెరికా డైరెక్ట్ రంగంలో దిగితే అవి కూడా బ్యాక్లాష్ వస్తాయి ముస్లిమ్స్ నుంచి. ఇవన్నీ తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ని ఇన్స్టిగేట్ చేసి, అంటే ఎంకరేజ్ చేసి ఇరాన్ మీద దాడి చేపించి అది వెనకాల ఇజ్రాయెల్ రక్షణకు ఉంది. అంటే అమెరికా ఏంటంటే ప్రపంచానికి అంతటికి తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు. ఈ డొనాల్డ్ ట్రంప్ డిగో గార్షియాలో B-1, B-2 లాంటి బాంబర్స్ని మోహరించారు. అక్కడ నిమిట్జ్ క్లాసు యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మోహరించారు. ఇది F-35, F-22 బాంబర్స్లో కూడా కలిపి. సో ఇంత దారుణ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ ఉన్న ఇజ్రాయెల్ రక్షణకి పేట్రియాటిక్ మిసైల్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఉంది. సో ఇదంతా ఏంటి, అమెరికా ప్రత్యక్షంగా లేకుండానే ఇజ్రాయెల్ వెనకాల ఉండి అన్నీ ఇచ్చి ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఈ విషయం ప్రపంచానికి తెలుసు, ఇరాన్కి తెలుసు. అందుకే ఇరాన్ అధ్యక్షుడు ఖైమేనీ డైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ విషయంలో. సో అమెరికా పాత్ర ఇక్కడ పరోక్షంగా ఉన్న ప్రత్యక్షమని తెలుస్తుంది, తనకు తాను రక్షించుకోవడానికి అనే విషయం కూడా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది, మరి ఇరాన్ వెనుక ఏ దేశాలు ఉన్నాయి? ఇక్కడ కూడా ప్రత్యక్షమండి. ఇప్పుడు ఇరాన్ అనేది చాలా చిన్న దేశం కాదు, ఇది ఒక సూపర్ పవర్, ఆయిల్ సూపర్ పవర్, OPECలో ఉంది. ఈ ఇరాన్ వెనకాల అద్భుతమైన దేశాలు ముఖ్యంగా రష్యా, అదేవిధంగా చైనా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇరాన్తో $400 బిలియన్ కాంట్రాక్ట్ చేసుకుంది. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, $400 బిలియన్ చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దాని రక్షణకి $400 బిలియన్ రక్షించుకోవడానికి ఇరాన్ సపోర్ట్గా చైనా వస్తుంది. అందువల్ల చైనా తన యొక్క ఆయుధ సామగ్రిని, వ్యూహాన్ని అన్ని విధాలుగా దాని నుంచి ఆయిల్ పైప్ లైన్ ఉన్నాయి, అది రక్షించుకోవడానికి ఇక్కడ దిగుతుంది కదండి. కాబట్టి ఇరాన్ రక్షణకి చైనా ప్రత్యక్షంగా దిగుతుంది. ఆ విషయంలో ఎటువంటి తిరుగులేదు. శాటిలైట్లని ఇప్పుడు ప్రత్యక్షంగా వెంటనే లేకపోయినా అమెరికా వెనకాల ఉంది కాబట్టి, పరోక్షంగా ఉంది కాబట్టి ఇవి కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తాయి. ఇది చైనా జీ జిన్పింగ్ చేసేది. ఎందుకంటే చాలా పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇరాన్లో ఉండేదానికి. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇక్కడ రష్యా. ఇప్పుడు ఇరాన్ తన యొక్క అధునాతన డ్రోన్ని రష్యాకి హెల్ప్ చేస్తుంది. రష్యాకి చాలా ఆయుధ సామగ్రిని ఇస్తుంది ఇప్పుడు ఉక్రెయిన్ మీద చేసే దేశంతో. ఇరాన్ అమెరికాకి రష్యాకి మధ్యలో కాస్పియన్ సీ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ రష్యా, ఇక్కడ ఇరాన్. ఇది ఒక దాని ఎంతో అనుబంధంగా ఉంటాయి ఆ దేశాలు రెండు కూడా.
ఇరాన్కి చాలా సహకరిస్తుంది, ఇరాన్ కూడా దానికి సహకరిస్తుంది. కాబట్టి రష్యా కూడా తన ఆయుధ సామగ్రి, ముఖ్యంగా సుఖోయ్ ఫైటర్స్ని, రాడార్ సిస్టమ్ని, టెహరాన్ రక్షించుకోవడానికి కావాల్సిన అన్ని ఆయుధ సామగ్రిని రష్యా ఇస్తుంది. అంటే ఇరాన్ వెనకాల చైనా, ఇటు రష్యా ఉన్నాయి. ఇరాన్ పూర్తిగా ఆ ప్రాంతంలో ఓడిపోతే చైనా యొక్క బలం, రష్యా యొక్క బలం పూర్తిగా పోయి అమెరికా ఆధిపత్యం చాలా ఎక్కువైపోతుంది ఆయిల్ ఉన్న దొరికే ప్రాంతాలు. కాబట్టి ఇరాన్ లాంటి దేశాన్ని అస్తిత్వం అనేది ఇటు చైనాకి, ఇటు రష్యాకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పెట్టుబడులు ఆయుధాలకే కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా, ఇటు రష్యాలు ఇరాన్కి పూర్తి సహకారం అందిస్తే దాన్ని ఓడకుండా చేస్తాయి అనేది ఇక్కడ ప్రత్యక్షం. అంటే ఏంటి, ఇజ్రాయెల్ వెనకాల అమెరికా, ఈ ఇరాన్ వెనకాల రష్యా, చైనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా ఆదరిస్తూ ఉన్నాయి. రైట్. ఇరాన్ వెనుక బలమైన రష్యా, చైనాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది. అంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ఇప్పుడు? ఎస్ అండి. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు రాకూడదు అనే దానికి ఇక్కడ సమాధానం ఉండదు, వస్తుంది అనే దానికే సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది కొరకొరాని కొయ్య. 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, 57 దేశాల మధ్య తను బతుకుతూ యూదు దేశం ఎట్టి పరిస్థితుల్లో ఇది నా ఆత్మరక్షణని అత్యాధునిక సాఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నీ అమెరికా నుంచి తెచ్చుకుని రెడీ పెట్టుకుని తనకు తాను డెవలప్ చేసుకుని కూర్చుంటుంది. దాన్ని ఓడించడం ఎవరి తరం కాదు, అది ఎవరి మాట వినరు ఒక్కోసారి. సో అలాంటి ఇజ్రాయెల్ ఓ పక్షాన్ని ఉంటే ఇరాన్ అనేది కూడా చాలా శక్తివంతమైన దేశం. ఎందుకంటే 1 మిలియన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కాప్స్ ఒకటి, మిలిటరీ అధునాతన డ్రోన్లు, గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ దాని జాగ్రఫీతో అది ఉంటుంది. ఈ రెండు లొంగో. ఈ రెండు ఏది ఇజ్రాయెల్ ఓడిపోతే అమెరికా ప్రాబల్యం పోద్ది ఆ ప్రాంతంలో, ఈ ఇరాన్ ఓడిపోతే చైనా, రష్యాలో ప్రాబల్యం పోద్ది. కాబట్టి దీని వెనకాల ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా, ఇరాన్ వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా రష్యా, చైనాలు ఉంటాయి. ఈ అమెరికా, రష్యా, చైనాలు ఓ పక్కన ఉంటే అది ఏంటి, ప్రపంచంలో పెద్ద పెద్ద పవర్స్ అక్కడ కొట్టుకున్నట్టే. కాబట్టి యుద్ధం వెనక్కి వెళ్ళదు, ఈ యుద్ధం ముగియదు. ఈ యుద్ధం ముగియకుండా ఇంకా ప్రచురిల్లుతూనే, ఇంకా మొదలవుతూనే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. ఇది ఈ విధంగా ఎలా అవుతుంది ఇప్పుడు చూడండి. అక్కడ ఉక్రెయిన్, రష్యా యుద్ధం, నాటోల మధ్య ఆ రష్యా యుద్ధం కింద మూడో ప్రపంచ యుద్ధం ఎలా అవబోతుంది, అది 3.5 సంవత్సరాలనే నో ఎండింగ్ అనమాట. ఎప్పుడు ఎండ్ అవుద్దో తెలియదు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో యుద్ధం ఆల్రెడీ సంవత్సరం క్రితం నుంచి జరుగుతుంది. హమాస్ లాగా ఆల్రెడీ ఇజ్రాయెల్, ఇరాన్ ఒకళ్ళ మీద బాంబులు ప్రయోగించుకున్నారు, మిసైల్ వేసుకున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ రెండో ఫేజ్ ఇది. ఈ రెండో ఫేజ్ ఏంటంటే చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అనేది అమెరికా ఆస్తుల్ని, మిగిలిన ఇస్లామిక్ కంట్రీలో ఆయిల్ ఆస్తుల్ని అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కున్న ఒకే అతిపెద్ద ఆయుధం ప్రపంచ ఆయిల్ సప్లైని ఆపేస్తే ఈ అన్నీ కలిసి అమెరికా మీద పడతాయి. అన్ని దేశాలు ఇంక్లూడ్ ఇండియా కూడా వెళ్ళి అమెరికా మీద పడతాయి. ఏంటి, నీ వల్ల ఇక్కడ యుద్ధం వస్తుంది, ఆపండి అని. ఇరాన్ ఆపమని ఎవరు అనరు. అమెరికా నువ్వు ఎందుకు ఆపలేదు, ఒక బాధ్యతాయుతంగా దేశం అని. ఆ విధంగా అమెరికా అని ఓ పక్కన, చైనా, రష్యాలో పక్కన ఉంటే ఈ పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అనేది తథ్యం. అది కూడా పశ్చిమాసియాలో ఇది అనేది ఒక ప్రాబ్లం వెనకాల ఎంతో కుంపటి రాజుకుంటుంది. అక్కడ జెరూసలేం ప్రాబ్లం, హమాస్ ఇది ప్రాబ్లం, హిజ్బుల్లా ప్రాబ్లం, ఈ హౌతీస్ ప్రాబ్లం యెమెన్లో, ఇలా ఒకటి కాదండి ఎన్నో కార్చిచ్చులు ఉంటాయి. ఈ కార్చిచ్చులన్నీ ఏకం చేసే కార్చిచ్చి ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం. ఇది చాలా తీవ్రమైన యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాల యొక్క రహస్యాలు రీసెంట్గా కొన్ని డాక్యుమెంట్ల ద్వారా ఇరాన్కి వెళ్ళినాయి. ఇరాన్ వాటిని నేను అటాక్ చేస్తానంటది. ఇజ్రాయెల్ దాచుకోవడానికి ఈజీ కాదు, చిన్న టెరిటరీ అది. ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా ఆల్రెడీ అణ్వస్త్రాలు తయారై ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీ మీద అణ్వస్త్రం వేస్తానంటుంది ఆల్ఖైమేని ఇరాన్. సో ఆల్రెడీ అణుయుద్ధానికి ఉంది. ఎందుకంటే చాలా ముప్పు అనేది ఉంది. ఈ డ్రోన్లు కూడా ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు. తీవ్రవాద సంస్థలు ఆల్-ఖైదా, ఇసిస్ అని చాలా డేంజరస్ తీవ్రవాద సంస్థలు ఉన్న ఏరియానే మిడిల్ ఈస్ట్. తర్వాత పాకిస్తాన్ ఉండనే ఉంది ఒక ఇస్లామిక్ దేశంగా. దాన్ని ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అమెరికాకి సపోర్ట్గా, ఇజ్రాయెల్ సపోర్ట్గా. ఇంత తీవ్రమైన అంటే మూడో ప్రపంచ యుద్ధం తథ్యం. ఇది పెళ్తే ఒక్కసారి మొదలైందంటే ఈ కార్చిచ్చు ఆపడం అనేది ఎవ్వరి తరం కాదు. అదే మనం పశ్చిమాసియాలో వివిధ రకాలుగా మనం చూస్తూ ఉన్నామండి.